శివ భక్తుడు. ఈ వీడియోలో మీరు తెలుసుకునే ముఖ్యాంశాలు: పెళ్లి ఊరేగింపు ప్రారంభం, విష్ణు బ్రహ్మల అలంకరణ, పెళ్లి కొడుకుగా శివుని రూపం, పులి చర్మం, పాములు, చంద్రవంక, నందిపై శివుని గంభీర యాత్ర, ప్రేక్షకులను నవ్వించే ఘట్టం, శివగణాలు వింత చేష్టలు, రూపాలు, డప్పులు, శంఖాల మూతతో హిమవంతుని నగర ప్రవేశం, శివుని యాత్ర చూసి ముల్లోకాలు ఆశ్చర్యపోవటం, నవ్వించే, కవ్వించే మరియు భక్తిని పెంచే అద్భుత యాత్రను తప్పకుండా చూడండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. వాగర్థాపివ సంపృత్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనముకు నమస్కారము. ఇక ఈ వీడియోలో శివుడు కైలాసం నుండి బయలుదేరుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. అప్పుడు శంభుడు నంది మొదలైన తమ గణములను పిలిచి తనతో పాటు ఆనందంగా వివాహానికి రమ్మని ఆజ్ఞాపించాడు. కొంతమంది గణాలను ఇక్కడ ఉంచి మీరు కూడా నాతో పాటు గొప్ప ఉత్సవమును జరుపుకుంటూ హిమవంతుని నగరానికి ప్రయాణం చేయండి అన్నాడట పరమేశ్వరుడు నంది గణాలతో. శివుడు చేత ఆజ్ఞాపింపబడిన గణనాయకులు ఆనందంతో తమ సైన్యములను తీసుకుని బయలుదేరారు. నారదా, వారు ఎవరో చెప్తాను విను. రుద్రుని వెంట అసంఖ్యాక రుద్రగణాలు చిత్ర విచిత్ర వాద్యధ్వనులు సంభరంతో కదిలాయి. శంఖకర్ణుడు, కేకరాక్షుడు, విశాఖుడు, పారిజాతుడు, సర్వాంతకుడు, వికృతననుడు, కాపారుడు, దుందుభుడు, కందకుడు, కుండకుడు, అవేశనుడు, మహాకేశుడు, చంద్రతాపనుడు, అగ్నిముఖుడు, ఘనవాహుడు, అమోఘుడు, కుమదుడు, కోకీలుడు, కాకపాదుడు, మహాబలుడు, నీలుడు, పూర్ణభద్రుడు, విరూపాక్షుడు, తాలకేతుడు, ఇంకా అనేక మంది గణాధ్యక్షులు కోట్ల సంఖ్యలో గల వారి గణాలతో కదిలారు. ఇంకా శోభ సంపన్నుడైన దేవదేవుడుకు ప్రియుడైన భృంగిరుడు కూడా బయలుదేరాడు. అశని భానుకుడు 64,000 కోట్ల గణాలతో కలిసి శివుని వివాహానికి ఉత్సాహంగా శివుని వెంట నడిచాడు. వీరభద్రుడైతే 1000 కోట్ల ప్రమథ గణాలతో హోమముల నుండి జన్మించిన 67 కోట్ల గణాలతో బయలుదేరి వెళ్ళాడు. నంది మొదలైన గణాధ్యక్షులు శంకరుని వివాహ మహోత్సవంలో 1120 కోట్ల గణాలతో వచ్చేశారు. క్షేత్రపాలుడైన భైరవుడు శంకరుని వివాహ మహోత్సవానికి 1,000,000 గణాలతో కలిసి ఆనందంగా వచ్చారు. నారదా, వీరే కాక మహాబలశాలుడైన గణాధ్యక్షులు లెక్కలేనంత మంది శంకరుని వివాహానికి ఆనందంతో ఉత్సాహంతో హిమవంతుని రాజధానికి బయలుదేరారు. వారంతా ఎలా ఉన్నారంటే, వారంతా 1000 భుజాలు కలిగి జటలను కిరీటాలుగా ధరించి, చంద్రకళను శిరస్సు మీద ఆభరణముగా ధరించి, నీలపు రంగు గల కంఠముతోనూ 3 కన్నులతోనూ ప్రకాశిస్తూ రుద్రాక్షమాలను ఆభరణములుగా ధరించి, చక్కని చితాభస్మాన్ని ధరించి, హారములు, కుండలములు, కేయూరములు, కిరీటములు మొదలైన ఆభరణములు అలంకరించుకున్నారు. అక్కడ గణాధ్యక్షులు 1,000,000 సూర్యకాంతులతో ప్రకాశిస్తూ ఉన్నారు. నారదా, వారిలో కొంతమంది భూమి మీద, మరికొంతమంది పాతాళములో, మరికొందరు ఆకాశమునందు, ఇంకొందరు 7 స్వర్గములందు నివసిస్తూ ఉన్నారు. నారదా, ఇన్ని మాటలెందుకు? సమస్త లోకములలో ఉండే శంభుగణాలు అన్నీ శంకరుని వివాహానికి ఆనందంగా వచ్చి ఉన్నాయి. ఈ విధముగా దేవతలతో, గణాలతో, ఇతరులతో కలిసి ఉన్న శంకరుడు తన వివాహం కోసమని హిమవంతుని రాజధానికి బయలుదేరాడు. ఓ నారదా, సర్వేశ్వరుడైన శంకరుడు దేవతలు మొదలైన వారితో కలిసి వివాహం కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. అది చెబుతాను విను. అది ఏమిటంటే, రుద్రుని సోదరి అయిన చండి మహా ఉత్సాహంతో వచ్చి ఉన్నది. నారదా, చాలా భయంకరంగా ఉన్నది ఆమె రూపం. సంధ్యాకాలంలో అరుణప్రభరతో రక్తం కక్కుతున్న ఆకాశములా ఉన్నది ఆమె ముఖం. అస్తంగత సూర్యుని నుంచి అగ్నిగోళాల్లా వెలుగుతూ రెప్పల సందున నిప్పులు క్రక్కుతున్న నేత్రాలు,
ప్రేతాసీనయ్యి ఉన్నది, అనగా ప్రేతాన్ని ఆసీనంగా చేసుకుని ఉన్నదట. కాలకూట విషాన్ని క్రికే కాద్రవేయ కాకోదారులు ఆమెకు ఆభరణాలు, అనగా కాలకూట విషాన్ని క్రిక్కే నాగుపాములు ఆమెకు ఆభరణాలట. నిత్యమేత కాంచన పూర్ణ కలశం కూడా ఉన్నది. వికృతానులు భయంకరాకారులు అయిన 11 కోట్ల రుద్రగణం ఆమె పరివారం. ఠమరు, భేరి, శంఖ, దుందుబి ధ్వనులకు దిక్కులు మారుమ్రోగగా జగత్తులోని అమంగళాలను నశింపజేసి మహీమండలాన్ని మంగళమయం చేస్తూ కోలాహలంగా అక్కడికి వచ్చి చేరిన నారద ఆ చిండి. అలాగే గణముల వెనుక దేవతలు, సిద్ధులు, లోకపాలురు మొదలైన వారంతా ఉత్సాహంతో నడిచారు. ఓ ముని, వారి మధ్యలో గరుడ ఆసీనంపై కూర్చుని లక్ష్మీపతిని పయనిస్తూ ఉన్నాడు, అనగా విష్ణుమూర్తి ప్రయాణిస్తూ ఉన్నాడు. ఆయనకు ఛత్రము ధరింపబడి ఉన్నది. ఆయన పైన గొడుగు కూడా ఉన్నది. ఆయన మిక్కిలి ప్రకాశిస్తూ ఉన్నాడు. విష్ణు పాదర్శులు ఆయన చుట్టూ ఉండి ప్రకాశిస్తూ ఉన్నారు. కొందరు పాదర్శులు విష్ణువుకు వింజామరాలు విసురుతూ ఉన్నారు. విష్ణువుదల అలంకారములు అన్నిటినీ ధరించి ఉన్నాడు. అదే విధముగా నేను కూడా, అనగా బ్రహ్మగారు కూడా అదే మార్గంలో పయనిస్తూ శోభిల్లుతూ ఉన్నాను. ఆకారము ధరించిన వేదశాస్త్రములు, పురాణ ఇతిహాసములు, ఆగమములతో కలిసి నేను, అనగా ప్రకాశిస్తూ ఉన్నాడట బ్రహ్మగారు. తనకుడు మొదలైన మహాసిద్ధులు, ప్రజాపతులు, పుత్రులు, పరిచారకులు చుట్టూ చేరి ఉండగా నేను, అనగా బ్రహ్మగారు భక్తి తత్పరుడై శివుని సేవిస్తూ ఉన్నాను. ఐరావత గజంపై ఆసీనుడై ఉండి అనేక ఆభరణాలు అలంకరించుకుని ఉన్న సురపతి అయిన ఇంద్రుడు తన సైన్యం మధ్యలో ప్రయాణిస్తూ ప్రకాశిస్తూ ఉన్నాడు. శివుని వివాహం కోసం మిక్కిలి ఉత్కంఠతో ప్రయాణమైన అనేక మంది ఋషులు ఆ యాత్రలో ప్రకాశిస్తూ ఉన్నారు. శాకీనులు, రాక్షసులు, భేతాళులు, బ్రహ్మరాక్షసులు, భూతములు, ప్రేతములు, పిశాచములు, ప్రమథగణములు, ఇతరులు ఎందరో ఆ వివాహానికి వచ్చి ఆయనతో నడుస్తూ ఉన్నారు. కంబూరుడు, నారదుడు, హాహా, హూహు మొదలైన గంధర్వ శ్రేష్ఠులు, కిన్నరులు వాద్యములను మ్రోగిస్తూ ఆనందంతో ముందుకు సాగిపోతూ ఉన్నారు. పవిత్రమండలాధిష్టాన దేవత అయిన గాయత్రీదేవి, లక్ష్మి అనే జగన్మాతలు, దేవకన్యలు, ఇతర దేవతా స్త్రీలు కూడా వచ్చి ఉన్నారు. నారద, జగత్తుకు తొలులైన ఇతర దేవతల భార్యలు శంకరుని వివాహం అనే కారణముతో ఆనందంగా అందరూ వచ్చి చేరారట. ఆ సమూహములో ధర్మమును ప్రేమించే మహాదేవుడు శుద్ధ స్ఫటికము వలె తెల్లనైన సర్వాంగ సుందరమైన వేదశాస్త్రముల చేత, సిద్ధుల చేత, మహర్షుల చేత ధర్మమూర్తిని కొనయాడబడుతూ వృషభమును అధిష్ఠించి, అనగా నందిని ఎక్కి దేవతల చేత, ఋషుల చేత, ఇతర అందరుల చేత సేవించబడుతూ ప్రయాణిస్తూ ఉన్నాడు శంకరుడు. మరింతగా ప్రకాశిస్తూ ఉన్నాడు శంకరుడు. సంపూర్ణంగా అలంకరింపబడిన మహేశ్వరుడు పార్వతీదేవితో వివాహం కోసమని హిమవంతుని ఇంటికి ప్రయాణిస్తూ ఆ ఋషులందరితో కలిసి ప్రకాశిస్తూ ఉన్నాడు. నారద, ఇంతవరకు శివుని పరమమహోత్సవ యాత్ర వర్ణించాను కదా. నారద, హిమాలయ నగరంలో జరిగిన చక్కని వృత్తాంతాన్ని చెబుతాను విను అని ఆపాడట బ్రహ్మదేవుడు. హరి ఓం తత్సతు. ఇంతటితో శివుడు కైలాసం నుండి బయలుదేరుట అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో వివాహ మండపాన్ని చూసి నారదుడు విస్మయపడుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ఇప్పుడు శివభక్తుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.